హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. థర్డ్ పర్సన్ దోడ్లు బాలా చెన్నయ్య, son of D. Chennaiya, age 30 years, occupation driver, resident of Poru Mamila, Kadapa district, Andhra Pradesh state. ఈ ఆపరేషన్లో కొన్ని ఐటమ్స్కి సీజర్ కూడా జరిగింది. ఇదిలో ఈ సీజ్డ్ ఐటమ్స్ వర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద కమిషన్ ఆఫ్ offense and preparation of offense. ఇదిలో మొబైల్ ఫోన్స్ 3 which has details of crime data, fake number plates already మీ అందరు చూసారు ఇక్కడ. Some of the number plates were used, some of the number plates were not used. Two wheelers vehicle registration number AP07BK3999 ఇది fake number plate ఉంది. Honda CBR vehicle which was used in the commission of the crime. Now the entire crime preparation law, this is nothing but an organized crime, and the organized crime law based on the confession of Mallikarjun Reddy konni information బయటికి వచ్చింది. ఈ information లో accused one Bhuma Akhil Priya Reddy, తర్వాత other accomplice Mallikarjun Reddy, they have purchased 6 SIM cards. ఈ ఆపరేషన్ కి ముందు మల్లికార్జున్ రెడ్డి ద్వారా 6 SIM cards కి పర్చేజ్ జరిగింది ఫ్రమ్ SA మొబైల్ షాప్ మియాపూర్. పర్చేసింగ్ టైంలో మల్లికార్జున్ రెడ్డి బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చారు, డిజిటల్ ఫోటో కూడా ఇచ్చారు, అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఇచ్చారు. వైడ్ నంబర్ 7032966415, తర్వాత 630995500674, థర్డ్ నంబర్ 7075924015, next number 7032976763, fifth number 7095637583, ఇంకా ఒక నంబర్ ఉంది 7036597560. ఈ అన్ని సిమ్ కార్డ్ మల్లికార్జున్ రెడ్డి తర్వాత మాదాల సీను పేరు మీద ఉంది. 2nd and 3rd January ఇది పర్చేసింగ్ జరిగింది, అండ్ సమ్ ఆఫ్ ద సిమ్ కార్డ్ వాజ్ యాక్టివేటెడ్ ఇమీడియట్లీ, సమ్ లేటర్ ఆన్. అవుట్ ఆఫ్ ఈ 6 సిమ్ కార్డ్లో ఒక సిమ్ కార్డ్ నంబర్ 7095637583, ఈ నంబర్ అక్యూజ్డ్ 1 భూమా అఖిల్ ప్రియా రెడ్డి was using this number. తర్వాత ఇంకా 2 numbers 7032966415, తర్వాత 7036597560. this number was used by Guntur Sinu. ఇదే విధంగా other numbers were used by other accomplice and partners in crime. This evidence is there to prove involvement of all these persons. తర్వాత confession statement of Boya Sampath, ఇది కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. ఈ 6 సిమ్ కార్డ్ లో కొన్ని సిమ్ కార్డ్ కి లొకేషన్ as per the tower analysis is located at residence of Bhuma Akhil Priya Reddy at Lodha Beletsa apartment Kukatpalli. So idi kuda oka evidence undi to link criminal with the crime, conspirator with the crime.
తర్వాత as per the confession statement of Boya Sampath, అతను నేటివ్ ఆఫ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్గా ఆల్మోస్ట్ 3 years నుంచి పనిచేస్తున్నారు at the residence of Bhuma Akhil Priya Reddy. ఆమె ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఎంటైర్ ప్లేస్ ఆఫ్ అకరెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్కి రెకీ జరిగింది. రెకీ అంటే అడ్వాన్స్లో అబ్జర్వేషన్, ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా ఎంటర్ చేయాలి, గేట్కి డైరెక్షన్ ఎక్కడ ఉంది. సో ది ఎంటైర్ ప్లానింగ్ జనరల్గా ఒక ఆర్గనైజ్ క్రైమ్లో రెకీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రెకీ ఒక అడ్వాన్స్ పార్టీ ద్వారా ఎంటైర్ సీన్ చూసిన తర్వాత ఇదిలో ఏమేమి ఇంపార్టెంట్ విషయం ఉంది, బౌండరీ వాల్ ఎట్లా స్కేల్ చేయాలి, లేకపోతే ఎట్లా ఎంటర్ చేయాలి, గేట్ ఏ సైడ్లో ఉంది, ఆల్ ద టెక్నికల్ డీటెయిల్స్ రెకీ టీమ్ ద్వారా జరుగుతుంది. సో రెకీ ఆపరేషన్లో అతని తర్వాత ఇంకా ఒక కొత్త పేరు వచ్చింది, బాలా చెన్నయ్య. ఇన్ బైక్ నంబర్ AP07BK3999, ఇది కూడా ఫేక్ నంబర్ ఉంది. అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద విక్టిమ్ ఇది రెకీ జరిగింది. ఈ అన్ని ఇన్ఫర్మేషన్ బోయా సంపత్ స్టేట్మెంట్ ప్రకారం భార్గవ్ రామ్కి తర్వాత గుంటూరు సీనుకి ఇచ్చారు. సో దట్ ఈస్ ద లింక్ విత్ దెమ్. ఇదే విధంగా ఒక డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఒక న్యూ యాంగిల్ కూడా వచ్చింది. ఈ అందరు అక్యూజ్డ్ పర్సన్ ద్వారా ప్రాధా గ్రాండ్ హోటల్ ఒక ఉంది కూకట్పల్లిలో. ఈ ప్రాధా గ్రాండ్ హోటల్ వాజ్ ఆల్సో బుక్డ్ by submitting photo identity card by some of these persons. So ఇది కూడా ఒక ఎవిడెన్స్ ఉంది. Now during investigation, A1 భూమా అఖిల్ ప్రియా రెడ్డి పైన కొన్ని క్లించింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. that along with Bhargav Ram, Guntur Sinu and others, the entire crime ki planning, execution, group law, they all have done it. Now 5th January ante day of crime. ఈ డే ఆఫ్ క్రైమ్ లో ఒక సెల్ నంబర్ 7095637583, ఈ సెల్ ఫోన్ కి ఆపరేషన్ A1 భూమా అఖిల్ ప్రియా రెడ్డి ద్వారా it was operated by her. So ఇది కూడా ఒక ఎవిడెన్స్ ఉంది. And entire travel journey from Vijayawada to Hyderabad from 1748 hours. ఇది కూడా టవర్ అనాలిసిస్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఈ టైంలో accused persons, other accused persons ki interaction with Bhuma Akhil Priya Reddy kuda undi. idiki kuda evidence mana daggare undi. Tarvata Guntur Sinu daggare oka temporary sim card number 7036597560 and 7032966415, ఈ 2 సిమ్ కార్డ్ ఆపరేషన్ కి డేటా అనాలిసిస్ ప్రకారం కూడా లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ బయటికి వచ్చింది. ఇది ఎంటైర్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కోసం రఫ్లీ అరౌండ్ 1300 అవర్స్ ఎంటైర్ టీమ్ లోదా బెలెత్సా అపార్ట్మెంట్ కూకట్పల్లి నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఫ్రమ్ దేర్ టు MGM స్కూల్ యూసుఫ్ కూడా. ఈ స్కూల్ belongs to Bhargav Ram and all accused persons. తర్వాత 4-wheelers and 2-wheelers లో ఇదిలో ఒక ఇన్నోవా వెహికల్, ఒక స్కార్పియో వెహికల్, ఒక మహీంద్రా SUV, ఒక స్విఫ్ట్ డిజైర్, ఒక పోలో వెహికల్ అండ్ సమ్ బైక్స్, ఇవన్నీ యూజ్ చేసి దే రీచ్ ద సీన్ ఆఫ్ క్రైమ్.
స్కూల్లో కూడా మన టాస్క్ ఫోర్స్ అండ్ నార్త్ జోన్ ఆపరేషన్లో కొన్ని ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్స్కి సీజర్ జరిగింది. ఎంటైర్ అక్యూజ్డ్ పర్సన్స్ రెగ్యులర్గా గుంటూరు సీను తర్వాత భార్గవ్ రామ్ తోటి రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. అండ్ ఆల్సో విత్ A1 భూమా అఖిల్ ప్రియా త్రూ మొబైల్ ఫోన్. ఇంకా ఒక క్రిటికల్ ఎవిడెన్స్ ఉంది ఈ ఎంటైర్ ఆపరేషన్లో. వన్ ఆఫ్ ద కిడ్నాపర్స్ was using a temporary number. ఈ టెంపరరీ నంబర్ 7032966415 గుంటూరు సీను చేతిలో ఉంది ఈ సిమ్ నంబర్. ఫ్రమ్ దిస్ సిమ్ కార్డ్ రెగ్యులర్ నంబర్ ఆఫ్ భూమా అఖిల్ ప్రియా రెడ్డిలో కూడా కాల్ ఇంటరాక్షన్ జరిగింది. ఒరిజినల్ నంబర్లో కూడా. ఒరిజినల్ నంబర్ అంటే 9502248888. Time of call also 22:42 hours. So peak of the crime time లో ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత ఇది సేమ్ నంబర్ ద్వారా అంటే 7032966415 ఈ నంబర్ ద్వారా కిడ్నాపర్స్ ఒక కాల్ చేశారు. ఎవరికి? డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి. కిడ్నాపర్స్ ద్వారా ఒక కాల్ వచ్చింది, కమ్యూనికేటింగ్ దట్ దీస్ పీపుల్ ఆర్ సేఫ్, ద కిడ్నాప్ పర్సన్స్ ఆర్ సేఫ్. ఇది 0109 అవర్స్ కి కాల్ వచ్చింది. సో దట్ మీన్స్ కిడ్నాపర్స్ అండ్ కిడ్నాప్ పర్సన్స్ ఆర్ టుగెదర్. ఇది కూడా ఒక క్లించింగ్ ఎవిడెన్స్ ఉంది. నౌ ఈ ఎంటైర్ లిస్ట్లో మనకి ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం 18-20 నేమ్స్ ఉన్నాయి, 19 నేమ్స్ ఉన్నాయి. బట్ ఇదిలో వీ హ్యావ్ టు వెరిఫై కంప్లీట్ వెరిఫికేషన్ తర్వాత మీకు చెప్తాను. సో సమ్ ఆఫ్ ద నేమ్స్ అంటే భార్గవ్ రామ్ మీకు తెలుసు, భూమా అఖిల్ ప్రియా తెలుసు, మాదాల సీను, మల్లికార్జున్ రెడ్డి, సంపత్, బాలు, సిద్ధార్థ్, కృష్ణ, వంశీ, దేవప్రసాద్. ఇదే విధంగా ఆల్మోస్ట్ 19 నేమ్స్ ఉన్నాయి. బట్ ఇది కంప్లీట్ వెరిఫికేషన్ తర్వాత కొన్ని రోజు తర్వాత మీకు ఈ అందరి గురించి డీటెయిల్లో చెప్తాను. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన డీసీపీ గారు నార్త్ జోన్ కల్మేశ్వర్ షింగెన్వార్ అండ్ ఓఎస్టీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ గుమ్మి చక్రవర్తి, ది ఎంటైర్ police officers of Boyenpalli police station and lot of other officers of North Zone and the entire task force team కలిసి ఇది వర్క్ చేశారు. తర్వాత లాస్ట్ 3-4 డేస్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా సమ్ ఇష్యూస్ ఆర్ రేజ్డ్ ఇది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ గురించి. ఫస్ట్ అంటే దట్ లోదా అపార్ట్మెంట్లో అరెస్ట్ టైంలో విమెన్ ఆఫీసర్స్ లేవు. ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ ఉంది అలిగేషన్. అన్ని మీడియా ఫుటేజ్లో కూడా ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ క్లియర్గా కనపడుతుంది, ఇన్క్లూడింగ్ ఇన్స్పెక్టర్ జ్యోత్సన ఆఫ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ నార్త్ జోన్, ఆమె కూడా ఉంటారు. విమెన్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ లక్ష్మి, షీ వాజ్ ఆల్సో దేర్ ఇన్ యూనిఫామ్. సో ఈ అలిగేషన్ అబ్సల్యూట్లీ బేస్లెస్ ఉంది. that lady police officer was not there. ఇదే విధంగా మెడికల్ ఇష్యూ గురించి కూడా గాంధీ హాస్పిటల్లో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద్వారా మొత్తం ఎగ్జామినేషన్ జరిగింది. అండ్ ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్లో అండర్ ద డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ HODs హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది. మెడికల్ సూపరింటెండెంట్ గారు స్వయంగా ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ సూపర్వైజ్ చేశారు. సో ఇది కూడా ఎలిగేషన్ అబ్సల్యూట్లీ బేస్లెస్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్ ఉంది. ఇదిలో రిలేటెడ్ ఒక థర్డ్ ఇష్యూ, ఫ్రైడే 8th జనవరికి లాయర్ ఆఫ్ ది అక్యూజ్ ద్వారా ఒక మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఒక లెటర్ వచ్చింది, మళ్ళీ హెల్త్ ఇష్యూ గురించి. మ్యాజిస్ట్రేట్ గారు జైల్ అథారిటీకి ఒక ఆర్డర్ ఇచ్చారు, డైరెక్ట్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్ టు జైల్ అథారిటీ.
మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం మ్యాజిస్ట్రేట్ గారు ఆదేశ్ ప్రకారం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ జైల్కి వచ్చారు అండ్ జైల్లో ఒక సెకండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది అండ్ సెకండ్ మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా రిపోర్ట్లో అక్యూజ్డ్ వాజ్ ఫిజికలీ అబ్సల్యూట్లీ ఫిట్. దట్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ ది డాక్టర్స్. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ దిస్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. నేను 2 minutesలో మీకు ఒక మ్యాప్లో చూపిస్తున్నాము. డీసీపీ నార్త్ జోన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ అఫెండర్స్ ఎట్లా జరిగింది అండ్ ఎక్కడెక్కడ హోల్డ్ చేశారు. వెంకటరెడ్డి ఇది పైన లైట్ బంద్ చేసి తర్వాత ఆన్ చేయండి ఒకసారి. ముందు ఒకసారి చూడండి, తర్వాత హిందీలో చెప్తాను మళ్ళీ. వెంకటరెడ్డి ఈ లైట్ ఆన్ చేయండి, బంద్ చేయండి. ఇది మీరు చెప్తారా? ఇది ఇక్కడ మీకు కనపడుతున్నది, ఇది మ్యాప్. ఇది ఒఫెన్స్ చేయడానికి ముందు వాళ్ళ వెహికల్స్, మేము ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి కొన్ని ఫోన్ నంబర్స్ది స్టార్ట్ అయినటువంటి లొకేషను కుకట్పల్లి లోదా బెలెజా అపార్ట్మెంట్స్ దగ్గర స్టార్ట్ అయినాయి. ఆ ఫోన్ లొకేషన్స్ స్టార్టింగ్ ఇక్కడ లోదా బెలెజా దగ్గర ఆ వెహికల్స్ కానివ్వండి, ది ఫోన్ నంబర్స్ విచ్ వీ హ్యావ్ మెన్షన్, ఆ లొకేషన్స్ ఇక్కడ వస్తున్నాయి. అక్కడి నుంచి వాళ్ళందరూ నవోదయ్ కాలనీ యూసుఫ్గూడలో ఎంజిఎం ఇంటర్నేషనల్ స్కూల్ అని ఓన్డ్ బై ది భార్గవరామ్, అక్కడ వాళ్ళ వెళ్ళి వెహికల్స్ది నంబర్ ప్లేట్స్ని మార్చడం జరిగింది. వాళ్ళు ఒక 12 నంబర్ ప్లేట్స్ తీసుకొస్తే దాంట్లో ఒక 5 నంబర్స్ ప్లేట్స్ని వెహికల్స్లో రీప్లేస్ చేసినారు. మళ్ళీ ఆ స్కూల్ నుంచి బోయిన్పల్లిలో ఒఫెన్స్ జరిగిన లొకేషన్కి వచ్చినారు. మళ్ళీ బోయిన్పల్లిలో ఒఫెన్స్ జరిగిన తర్వాత వాయా రాణిగంజ్ వన్ ఆఫ్ ది వెహికల్, టొయోటా ఇన్నోవా వెహికల్, వన్ ఆఫ్ మనకి ఏఎన్పిఆర్ ద్వారా డిటెక్ట్ అయింది. వాళ్ళు బోయిన్పల్లి నుంచి రాణిగంజ్, మేదీపట్నం, నార్సింగి వాయా మొయినాబాద్కి వెళ్ళినారు. ఈ మొయినాబాద్లో ఈ కిడ్నాప్ చేసినటువంటి 3 విక్టిమ్స్ని అక్కడ ఆ నైట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇది ఇందుకు ముందు సారు చెప్పినట్లు A1 భూమా అఖిల ప్రియ విజయవాడ నుంచి హైదరాబాద్కి మూవ్ అవుతున్నప్పుడు ఆమె టెంపరీగా వాడినటువంటి నంబర్ 7095637583, ఈ నంబరు లొకేషను ఆమె రెగ్యులర్ నంబర్ ఏముంది 9502248888. A1 వాడేది రెగ్యులర్ నంబర్, ఇది ఆమె పేరు మీద ఉన్నది. ఈ 2 నంబర్ది మూవ్మెంట్ లొకేషన్ మేము టెక్నికల్గా చూస్తే కంటిన్యూస్గా సేమ్ లొకేషన్స్ వస్తున్నాయి డ్యూరింగ్ ద మూవ్మెంట్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. అండ్ ఈ ట్రావెల్ మూవ్మెంట్ టైంలో ఈ నంబర్ నుంచి, టెంపరీ నంబర్ నుంచి ఈ మిగతా అక్యూజ్డ్ పర్సన్స్ వాడినటువంటి వేరే గుంటూరు శ్రీను కానివ్వండి, వేరే నంబర్స్ 6 సిమ్ కార్డ్స్ ఏం తీసుకున్నారు, దాంట్లో ఇది ఒకటి నంబర్, మిగతా 5 నంబర్తో కాల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఫిఫ్త్ సాయంత్రము అరౌండ్ 5:30 ఆమె గుంటూరు నుంచి స్టార్ట్ అయింది. అరౌండ్ 10 o'clock వరకు రీచ్ అయినారు. సో ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఇస్ ది రెగ్యులర్ నంబర్ ఆఫ్ అఖిల ప్రియ అండ్ ది టెంపరీ నంబర్ విచ్ హీ వాజ్ యూజింగ్. ఈ నంబర్ నుంచి గుంటూరు శ్రీను, హీ వాజ్ సైమల్టేనియస్లీ యూజింగ్ 2 numbers. One is 7036597560 and 7032966415. ఈ 4 నంబర్స్ మధ్యలో దెర్ ఆర్ కాల్ ట్రాన్సాక్షన్స్ అండ్
ఇది కాకుండా మిగతా 3 నంబర్స్ వాళ్ళు ఇది వాడినారు దాంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ నంబర్ ఏముంది 7032966415 రాత్రి 1 గంట ప్రాంతంలో విక్టిమ్ ఈ నంబర్తో నాకు నా ఆఫీషియల్ నంబర్ మీద కాల్ చేయడం జరిగింది దట్ దే ఆర్ సేఫ్ అని. ఈ నంబర్ ది గుంటూరు శ్రీను సాయంత్రం నుంచి వాడినటువంటి ఆ నంబర్ నుంచి అఖిల ప్రియ రెగ్యులర్ నంబర్కి కూడా కాల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. విక్టిమ్ చేసినారు. విక్టిమ్ నాకు కాల్ చేసి సార్ మేము అక్యూజ్ నెంబర్తో నాకు కాల్ చేసి ఒక అరగంటలో మేము వచ్చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే వీఆర్ ట్రయింగ్ టు రెస్క్యూ దెమ్. ఆ రెస్క్యూ ఆపరేషన్లో వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది. సునీల్ కాల్. ఆ కాల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రమ్ దిస్ నెంబర్ నా ఆఫీషియల్ నెంబర్కి కాల్ ట్రాన్సాక్షన్ ఉంది. అండ్ ఇఫ్ యు సీ వెనుక వెళ్తాను, వెనుక చూపెట్టండి. మీరు చూస్తే ఈ నంబర్ నుంచి రెగ్యులర్ నంబర్ ఆఫ్ అఖిల ప్రియాకి కూడా కాల్ ఉన్నాయండి. దట్ ఈస్ అ వెరీ క్లించింగ్ ఎవిడెన్స్ అవైలబుల్ విత్ అస్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఈ 3 నంబర్స్ ఎవరు వాడినారనేది we do not know. We are suspecting that it may be Bhargav Ram. వచ్చిందా అంటే ఈరోజు ప్రెస్ మీట్ కి పర్పస్ నంబర్ 1 ఈ ఎంటైర్ క్రిమినల్ కాన్స్పిరసీ ప్లానింగ్ ద్వారా ఈ ఎంత సెన్సేషనల్ క్రైమ్ కి ఎట్లా ఎగ్జిక్యూషన్ జరిగింది, ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇదిలో, అండ్ వాట్ ఆర్ ద క్లించింగ్ ఎవిడెన్సెస్. బేసికలీ అంటే ఇదే మీ సమక్షంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నౌ ఇన్వెస్టిగేషన్లో సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. అన్ని టెక్నికల్ అనాలిసిస్, ఇవాల్యుయేషన్ కి, రివ్యూ, తర్వాత ఈరోజు 3 పర్సన్స్ కి అరెస్ట్లో ఇది డీటెయిల్ ఇంట్రోగేషన్లో ఏం జరుగుతుంది, ఇదిలో కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ విల్ కమ్ అవుట్. తర్వాత ఈరోజు ఆనరబుల్ కోర్ట్ A1 అఖిల్ ప్రియా రెడ్డికి పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. ఆర్డర్ వచ్చిందా? ఎనీ డే 3 days కి పోలీస్ 3 days కి పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. సో పోలీస్ కస్టడీలో డీటెయిల్డ్ ఇంట్రోగేషన్ రిపోర్ట్లో లాట్ మెనీ థింగ్స్ విల్ కమ్. సో మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీ అందరికీ డీటెయిల్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నారు? వన్స్ వి అరెస్ట్ దెమ్ వి విల్, నేను మీకు చెప్తాను. ఓకే, ది పోలీస్ డిపార్ట్మెంట్ కి మన రోల్, we have to arrest all, but all of them are not at the same place. They are all running away from police. So definitely some will be arrested shortly, some will be arrested later, but definitely we will arrest all. Okay, ఎక్స్ప్లెయిన్ చేస్తాము మొత్తం కదా. 3 పాయింట్స్ ఉన్నాయి ఈ కాంట్రవర్సీలో. నంబర్ 1, ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్. మీడియా ఫుటేజ్, ఇది అన్ని ఛానల్ మీడియా ఫుటేజ్లో కూడా ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్ క్లియర్గా కనపడుతుంది. తర్వాత మెడికల్ రిపోర్ట్, మెడికల్ కండిషన్ ద్వారా, ఇది విషయం. ఒక సెకండ్ విషయం, ఇదిలో కూడా గాంధీ హాస్పిటల్లో, తర్వాత జడ్జ్ గారు డైరెక్షన్ ప్రకారం జైల్లో కూడా ఒక సెకండ్ టెస్ట్ బై ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ ద్వారా జరిగింది. ఇదిలో కూడా ఫిజికలీ అబ్సల్యూట్లీ ఫిట్. సో బోత్ ద ఇష్యూస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫాల్స్ ఎలిగేషన్. ఇది క్రైమ్, ఒక క్రైమ్లో ప్రాంతానికి సంబంధం లేవు. క్రైమ్ ఇస్ క్రైమ్. మన పోలీస్ డిపార్ట్మెంట్కి రోల్ ఏముంది?
ఒక క్రైమ్కి క్రిమినల్కి ఎట్లా లింక్ చేయాలి, ఈ క్రిమినల్కి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎక్కడ నుంచి వస్తున్నారు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మన ఇంపార్టెంట్ ఏముంది, ఒక క్రైమ్ జరిగింది, ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది, కిడ్నాపింగ్. ఈ కిడ్నాపింగ్లో ఎవరెవరికి చేతుంది, ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ సపోర్ట్లో ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి, దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. మన లా సమక్షంలో రిచ్ అండ్ పువర్ ఎవ్రీవన్ ఈజ్ సేమ్. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, ఆల్ ఆర్ సేమ్. లా ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సమానంగా ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారు. ద జ్యుడిషియరీ ఆల్సో ట్రీటెడ్ ఎవ్రీవన్ సేమ్. సో వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ప్రిన్సిపల్. ఓకే. ఆల్మోస్ట్ 1 hour, ఆల్మోస్ట్ 1 hour తర్వాత. ఇది దోస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ లేటర్ ఆన్. ఇది లీగల్ యాంగిల్స్ ఉన్నాయి దట్ డ్యూరింగ్ ఇది మీరు ట్రయల్ స్టేజ్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ తర్వాత ట్రయల్ సమక్షంలో ఎట్లా ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాలి, ఇన్ కన్సల్టేషన్ విత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, లీగల్ అడ్వైజర్ ద్వారా కన్సల్ట్ చేసి దెన్ వీ విల్ డిస్కస్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వై నాట్? దెర్ ఈస్ నథింగ్. పోలీస్ ఆఫీసర్స్, as police officers, and it is our duty to appear before the court, and many times all of us have appeared. I have appeared many times before the court. So idi issue mana investigation lo emem issues mana chetlo undi prastutam nenu discuss chesamu. Other issues whatever is there, after verification, complete verification, malli share chestamu. రైట్ నౌ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్, నేను మీతోటి షేర్ చేశాము. మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్లో అన్ని డీటెయిల్ చెప్తాను. వాట్ ఎవర్ ఈస్ ద డిస్ప్యూట్ బ్యాక్గ్రౌండ్లో మన క్రైటీరియా అంటే ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది, కిడ్నాపింగ్. సో ఈ కిడ్నాపింగ్లో ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు, వీ హ్యావ్ టు ఫస్ట్ టేక్ దెమ్ టు లాజికల్ కండిషన్. If there are other cases, civil cases, other cases, ఇది separate court ఉంది కదా ఇదికి. No, lot of analysis we have done. ఇది అన్ని ఈరోజు ప్రెస్ మీట్ కి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ద ఇన్పుట్స్, ఇదే ప్రకారం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాము మొత్తం ఈరోజు. అన్ని డీటెయిల్ చెప్తాను మీకు, డీటెయిల్. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక కేస్ డిటెక్షన్ కోసం వీ కాంటాక్ట్ సో మెనీ పీపుల్, ప్రైవేట్ పోలీస్ ఆఫీసర్స్. లైక్ నేను కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశాము, మన ఆఫీసర్స్ కింద అల్లగడ్డ ఆఫీసర్స్కి టచ్లో ఉంటారు. నేను డీజీపీ ఆంధ్ర గారికి ఫోన్ చేశాము. ఇది పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కదా. ఒక పోలీస్ ఏజెన్సీ సెకండ్ పోలీస్ ఏజెన్సీకి ఎవ్రీ డే వీ కీప్ ఆన్ హెల్పింగ్. మొన్న ఒక టీం వచ్చింది వేరే స్టేట్ నుంచి, సో వీఆర్ హెల్పింగ్ దెమ్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్ కి బిగినింగ్ ఎఫ్ఐఆర్ ద్వారా అవుతుంది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. జనరల్లీ ఈ ఎఫ్ఐఆర్ ఒక విక్టిమ్ లేకపోతే విక్టిమ్ ఫ్యామిలీ లేకపోతే విక్టిమ్ ఫ్రెండ్స్, అసోసియేట్స్, క్లోజ్ మెంబర్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ that set the ball of investigation into motion. So first statement lo which our police officers recorded, ఇది ఒక సీక్వెన్స్ ప్రకారం పేరు వచ్చింది. సో వీ హ్యావ్ రిజిస్టర్డ్ కేస్ లైక్ దాట్. తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ తర్వాత బేస్డ్ ఆన్ ద న్యూ ఎవిడెన్సెస్ we can always change it. ఇదే కాదు, sometimes during final charge sheet again there can be some changes. So there is nothing permanent is only evidence. Based on evidence, anybody can be A1, anybody can be A2,
Any new names can be added, old names can be deleted. That is as per law, CRPC. That is why ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్కి ఒక ఇండియాలో ఒక వరల్డ్లో ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ స్టేట్కి ఒక ఇమేజ్ ఉంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇమేజ్ అన్ని బిగ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్, ఫ్యాక్టరీస్, రీసెర్చ్ సెంటర్స్ అన్నీ హైదరాబాద్లో వస్తుంది. We cannot tolerate any of these crimes which were happening earlier. Hyderabad is a peaceful city. ఈ సిటీలో క్రిమినల్స్కి ఏం ప్లేస్ లేవు. హూఎవర్ ఈజ్ ద క్రిమినల్. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ హైదరాబాద్ సిటీలో అబ్సల్యూట్లీ దెర్ విల్ బి జీరో. అండ్ దట్ ఈస్ వై 4 hours లోపల ఈ కేసుకి డిటెక్షన్ జరిగింది. I compliment all my police officers, those who are sitting here, and all officers who are in the field, all ACPs and everyone. Whole night till morning 5 o'clock, everyone was doing duty at the roads. And because of the collective effort, ఇది ఒక సెన్సేషనల్ కేస్. రికార్డ్ టైంలో డిటెక్ట్ అయింది. పర్సన్స్కి రిలీజ్ వాజ్ సెక్యూర్డ్. దే ఆర్ ఆల్ సేఫ్. And all the accused also one by one will be arrested. So నేను ఒక అందరికీ ఇది మెసేజ్ ఇస్తున్నాము ఈ కేసు ద్వారా. హైదరాబాద్ సిటీలో ఈ టైప్ ఆఫ్ క్రైమ్కి ప్లేస్ లేవు. నథింగ్ కెన్ బి టాలరేటెడ్ హియర్. You kindly select some other state and do those crimes. Telangana and Hyderabad lo we will not allow any of these crimes to happen. Thank you.